నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ రక్కసి ఒక విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. ర్యాగింగ్ తట్టుకోలేక బీడీఎస్ విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. అయితే విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచింది కాలేజ్ యాజమాన్యం. దీంతో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రదీప్ చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. నారాయణ కాలేజ్లో ర్యాగింగ్ భూతానికి బీడీఎస్ విద్యార్థి బలయ్యాడు. 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మనం నెల్లూరులోని మార్చురీ వద్ద ఉన్నాం. ఒకసారి ఆ ప్రదీప్కు సంబంధించిన ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆత్మహత్య గల కారణాలు ఏంటనే విషయాల్ని. అసలు ఆ ప్రదీప్ మీతో ఏం చెప్పాడు? బతుకున్నప్పుడు ఆ 2 years నుంచి నన్ను ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పెడుతున్నారని ఏమన్నా చెప్పున్నాడు? అంటే ఇంతకుముందు ఒక 3-4 months బిఫోర్ చెప్పినాడు, కానీ నాకు ఎక్కువ టార్చర్ పెడుతున్నారు, హెరాస్మెంట్ ఎక్కువ అయిందంటే వాట్ వీ థాట్ ఈజ్ కాలేజెస్ కదా, నార్మల్లే కొంచెం అడ్జస్ట్ అంటే డీప్గా మేము కూడా చూడలేదు అప్పుడు. అంటే ఆ సివియర్నెస్ని అనలైజ్ చేయలేకపోయినాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ మొన్న చనిపోయే ఒక 5 minutes ముందు మెసేజ్ పెట్టాడు, నాకు హెరాస్మెంట్ కానీ టార్చర్ చాలా ఎక్కువైపోయింది, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, సో నా చావు ఇది సూసైడ్ కాదు, ఇది క్లియర్ కట్ మర్డర్ ఇది అని చెప్పి ఆ సాయి రాహుల్ అనే అబ్బాయి పేరు అంత క్లియర్గా మాకు మెసేజెస్ పెట్టాడు. వాట్సాప్లో మెసేజ్ పెట్టిన జస్ట్ 2 minutesలో 5th floor నుంచి దూకి చనిపోయాడు. మీకు ఎట్లా తెలిసింది? కాలేజ్ యాజమాన్యం మీకు అసలు సమాచారం ఇచ్చిందా? అదే కదా ఇక్కడ స్ట్రేంజ్, కాలేజ్ యాజమాన్యం చాలా గోప్యంగా పెడుతుంది ఇది. అంటే బయటికి రాకుండా చాలా కవర్ చేసి చాలా ఆర్గనైజ్డ్గా మేనేజ్ చేస్తుంది. ఎక్కడే కానీ ఈవెన్ లా అండ్ ఆర్డర్తో కూడా మనం అప్రోచ్ అయిదామన్నా కూడా యూఆర్ ఫేసింగ్ ఇష్యూస్. అంటే ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, ఈవెన్ కాలేజ్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాలన్నా కూడా డిఎస్పీ స్థాయి అధికారి పోయినా కూడా మ్యాక్సిమం ఒక వార్డెన్ మాట్లాడుతున్నారు అంతే. ప్రిన్సిపల్ మాట్లాడడం కానీ, ఆ కాలేజ్ డీన్ కానీ, ఆ సంబంధిత అధికారి కానీ, ఆ లెక్చరర్స్ కానీ ఎవరు మాట్లాడరు, జస్ట్ వార్డెన్ మాత్రమే మాట్లాడుతున్నారు. రాహుల్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు, కాలేజీకి సంబంధం లేదనేది వాళ్ళ ఆరోపణ. సో దీనిపైన మీరేం చెప్తారు? అది అబద్ధం. అది గోడ మీద రాశాడు, అతని రూమ్లో, అతను ఎక్కడైతే పడుకుంటాడో హాస్టల్ రూమ్లో నాది సూసైడ్ కాదు, నాది క్లియర్ కట్ మర్డర్ అని రాశాడు. డిఎస్పీ సార్ అది తీసుకున్నారు, అది ఫోరెన్సిక్కి పంపిస్తామన్నారు. అండ్ ఆ తర్వాత కూడా సైలెంట్. సో మొత్తంగా నారాయణ కాలేజీలో సంబంధించి దాదాపు ఇంతవరకు ఎంతోమంది విద్యార్థులు కూడా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. ప్రతి ఇన్సిడెంట్లో కూడా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు సోమవారం ఉదయం 2 గంటల సమయంలో ప్రదీప్ ఆత్మహత్య చేసుకుంటే పేరెంట్స్కి కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఏదైతే ప్రదీప్ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ డేవిడ్తో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.